రుణమాఫీ నిధులు ప్రభుత్వం విడుదల చేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు కాంగ్రెస్ నాయకులు గౌరీ సతీష్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. దేశంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆగస్టు 15 వరకు ₹2,00,000 రుణమాఫీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. దిక్సూచిగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఏదైతుందో దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ 31 లక్షల కోట్ల రూపాయలను ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో హర్షాతిరేకాలతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి విడతగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం అనేది ఎంతో హర్షాతిరేకం. ఆ సందర్భంగా మొయినాబాద్ మండలంలో ఈరోజు రైతులందరూ కూడా సుమారుగా 85 కోట్ల రూపాయలను లబ్ధి పొందడం జరిగింది. అందులో సుమారుగా రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మాటిస్తే మనమే దిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వారందరూ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, మంత్రులందరికీ కూడా